హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పిస్కిలాని. మరి ఈ రోజు అయితే ఈస్టర్ అండి. మరి అయితే ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయితే 4:30 అయింది. టైం చూపించు. 4:30 అయితే టైం అయిందండి ఇప్పుడు. మరి మేము అందరం లేచి చక్కగా రెడీ అయ్యి మరి 5 గంటలకు అయితే మాకు చర్చిలో ప్రేయర్ ఉంటుందండి. మరి ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి సమాధుల కాడికి అయితే వెళ్ళిపోతున్నాము. మరి ఈ రోజు మేము ఏ విధంగా వెళ్ళి సమాధుల కాడికి వెళ్ళి ఏ విధంగా చేస్తామన్నది అయితే మీకు చూపిస్తాను తప్పకుండా. మరి ఇప్పుడైతే ఫస్ట్ మరి ఫ్రీ టైంలో అయితే ఇదిగోండి మా పెద్దలు ఉన్నారు కదా ఇక్కడ, మా ఫ్యామిలీ మెంబర్స్ అండి అందరూ. మరి వీళ్ళు కూడా మరి ఈస్టర్ సందర్భంగా మరి పూలమాలలు వేసి మరి తర్వాత మా బయట కూడా చక్కగా క్యాండిల్స్ అయితే వెలిగించుకుని మరి ఏ విధంగా అయితే చేస్తామో ఇప్పుడు చూపిస్తాము. చూసేయండి, మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఆనందించండి. ఇప్పుడైతే మరి పూలమాలలు అయితే వేస్తున్నామండి. ఇవన్నీ చక్కగా పూలేసి అలంకరణ అయితే చేసుకున్నామండి. ఇది ఇప్పుడు ఇదిగో మా ఇంటి యజమానుడు మా వారికి అయితే దండ అయితే వేస్తున్నాను నేను. ఇప్పుడు సమాధి కాడికి కూడా వెళ్ళబోతున్నామండి. ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్కి మేము మా పిల్లలు చాలా చక్కగా చేసుకుంటూ ఉంటాము. మరి ఇక్కడ ఉన్న అమ్మగారు అయితే మేడం గారు అయితే మరి ఈ దేశం కాదండి, కానీ మేము ఈ రోజు ఇలా తింటున్నాం త్రాగుతున్నాం ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఇవే కారణం. కాబట్టి ఇది ఇక్కడ కూడా మరి సమాధి గడికి వెళ్తాకైతే అవకాశం లేదు కాబట్టి ఇదిగోండి ఇక్కడైతే మరి పూలమాల అయితే వేసాము. ఇదిగోండి ఈ ఫోటో అయితే మా నాన్నగారు. ఇప్పుడు మరి మా నాన్నగారి దగ్గరికి వెళ్తా కూడా మరి వేరే ఊరు కాబట్టి అవకాశం లేదు, అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఫోటోకి అయితే మాలేస్తున్నానండి. తర్వాత ఇదిగోండి మా అత్తగారు మా మామయ్య గారిన మరి ఇప్పుడు ఏడు సమాధి గడికి కూడా వెళ్తాము. మరి వీళ్ళకి కూడా నేను మాలేస్తున్నాను. పెద్దల ఆశీర్వాదం తైలాభిషేకం అని బైబిల్లో ఉంది కాబట్టి పెద్దోళ్ళందరూ నీతి మంతులు జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమైన బైబిల్లో ఉంది. ఆ విధంగా మా పెద్దోళ్ళు అయితే ఈరోజు ఈస్టర్ సందర్భంగా వీళ్ళందరూ మరి వీళ్ళందరికీ అయితే పూలమాలలు వేసి మేమైతే చక్కగా మరి జ్ఞాపకం మరి చేసుకుంటున్నాము. ఇప్పుడు క్యాండిల్స్ కూడా వెలిగిద్దాం. మామూలుగా అండి ఇక్కడ గడిగేదాళ్ళు మామూలుగా తీసుకుంటాము. మీరు కూడా ఈస్టర్కి ఎంతమంది ఇలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బయటకు వెళ్ళి మరి మొత్తం మా బయట గేట్ గడగట్ట అయితే క్యాండిల్స్ అయితే వెలిగించుకుంటాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వెలిగించేసుకున్న తర్వాత చర్చికి అయితే వెళ్ళాలి. మరి చర్చి నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు మొత్తం అందరం కలిపి అయితే బరియల్ గ్రౌండ్కి అయితే వెళ్తామండి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే చేసుకున్నాము. చిన్నదా పూల ఇక్కడ ఇలా అయితే మొత్తం మా పిల్లలందరూ వచ్చి అయితే వేస్తూ ఉంటారండి.
ఇంకా స్నానాలు ఏదో చేస్తున్నారు, కొంతమంది రెడీ అయ్యారు, ఇంకా కొంతమంది రెడీ అవుతా ఉన్నారు. ఇప్పుడైతే ఈ మాలలు తీసుకెళ్ళి గుమ్మాలు వేస్తానండి నేను. అది అక్కడ నుంచి అది పెట్టచ్చు. ఈ విధంగా అయితే క్యాండిల్స్ వెలిగించి పెడదాం. ఈ విధంగా అయితే ఇక్కడ క్యాండిల్స్ వెలిగించాము. ఇప్పుడు కిందకి వెళ్ళి గేట్ కాడ అయితే క్యాండిల్స్ వెలిగించేసి అక్కడ చర్చికి అయితే వెళ్తామండి. కిందకి వెళ్ళేసి వెలిగిద్దాం క్యాండిల్స్. ఈ విధంగా ఇక్కడ కూడా వెలిగించేస్తున్నాం క్యాండిల్స్. ఇదిగోండి ఇక్కడ కూడా మున్ని, తర్వాత నాని, ప్రభు వీళ్ళందరూ వెలిగిస్తూ ఉన్నారు క్యాండిల్స్. చాలా హ్యాపీగా ఉన్నారు మా పిల్లలు పొద్దున్నే లేచిపోయి చక్కగా. ఇదిగో మా చిన్ను చూడండి అలా చూస్తున్నాడు. వెలిగిస్తున్నారా, సరిగ్గా ఉందా లేదా అని చెప్పి చూస్తా ఉన్నాడు. మున్ని హాయ్ చెప్పు, హ్యాపీ ఈస్టర్ చెప్పు అందరికి. నాని హాయ్ చెప్పు. చక్కరా వెలిగించేయండి. ఇప్పుడైతే మరి క్యాండిల్స్ గట్రా చక్కగా అన్ని వెలిగించుకున్నాము. ఇప్పుడైతే మేము చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసుకున్న తర్వాత అప్పుడైతే బరియల్ గ్రౌండ్కి అయితే వెళ్తామండి. చూడండి చక్కగా క్యాండిల్స్ చూసారు ఎలా వెలుగుతా ఉన్నాయో. ఎర్లీ మార్నింగ్ చాలా హ్యాపీగా ఉంది. ఇదిగోండి మా ఇంట్లో అయితే ఈ విధంగా ఇదిగోండి మా పెద్దోళ్ళందరూ కూడా చక్కగా మేమైతే ఇష్ట సందర్భంగా మరి చక్కగా పూలు మాలలు వేసుకొని క్యాండిల్స్ వెలిగించాను. ఇప్పుడైతే మేము చక్కగా చర్చికి వెళ్తామండి. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మరి సమాధుల కాడికైతే వెళ్ళబోతున్నాము. వాతావరణం చూడండి పొద్దున్న ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉందో, చక్కగా గాలి. చర్చికి వెళ్ళి వచ్చేసామండి. ఇప్పుడైతే మేము సమాధుల గ్రౌండ్కి అయితే వెళ్ళబోతున్నాము. షైనీ వాళ్ళ డాడీ గారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సమాధి దగ్గరికి అయితే షైనీ మేము అందరం కలిసి వెళ్తున్నాం. అక్కడ చూపిస్తాం, చూసేయండి. మేము వెళ్తున్నాం. వెళ్దామా? అందరికీ హాయ్ చెప్పు. షైనీ తల్లి గుడ్ మార్నింగ్ చెప్పు. ఎలా చెప్పు గుడ్ మార్నింగ్. స్పెషల్ ఇవ్వాలా? వెళ్దాం పదండి, గ్రాండ్ వెళ్దాం. వెళ్తున్నామా షైనీ తల్లి? ఎక్కడికి? డాడీ దగ్గరికి.
నా చెట్లు చేయదు నా చెట్లు చుంద్ర వీడి పూడికి డాడీ కదా ఏ డాడీ ఎక్కడ ఇంకా కూలై ఇంకా ఉన్న చూసి కూలై మరే మీరు అనుకుంటున్నాను వచ్చింది షైన్ షైన్ ఇంకా డాడీ దగ్గర అయితే వచ్చింది ఏం తీసుకొచ్చా డాడీకి షైన్ అడుగుతుంది ఇట్లా ఒకసారి ఇదిగో బాబా అడుగుతుంది కదా ఎవరికి
సాయంత్రం వస్తాను, ఇంటికి వస్తాను. ఫోటో దిగుదా డాడీ ఏమన్నా చెప్పు. మరి ఇదిగో సమాధి దగ్గరికి అయితే వచ్చామండి. వచ్చి మరలా తిరిగి అయితే వెళ్తున్నాము. శాంతల్లి మరి వెళ్దామా? డాడీకి పూలు కట్టేసావు కదా. ఇదిగో షైనీ వాళ్ళ డాడీ సమాధి అండి ఇది. ఇదిగో ఇదేమో మా అత్తగారిది మామయ్య గారిదేనండి సమాధులు రెండును. ఇది మా నిడుబ్రోల్లో ఉన్నటువంటి మొత్తం సమాధుల గ్రౌండ్ అండి ఇదంతా. ఇంకా అయితే మరలా తిరిగి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కార్యక్రమం అయిపోయింది మాకు. మరలా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. సమాధి దొడ్లకి అయితే వెళ్ళేసి అందరినీ చూసాక దండలు వేసి అయితే వచ్చామండి. చూసారు కదా. ఇప్పుడైతే ఇంట్లో ఉన్న ఫోటోకి అయితే మా వారి ఫోటోకి అయితే దండేస్తున్నాను. మరి ఈ విధంగా అయితే మరి ప్రతి సంవత్సరం కూడా మేము బరియల గ్రౌండ్కి వెళ్ళి మరి సమాధులన్నింటిని దర్శించుకుని వస్తూ ఉంటామండి. అలాగే ఈ రోజు కూడా మరి మా వారి సమాధి కాడికి, తర్వాత మా అత్తగారు సమాధులు అయితే చూసి వచ్చాము. మరి ఇప్పుడైతే ఇంకా పిల్లలకి వంట గట్ట ఇంకేం చేసుకోవాలి అన్ని చేసేసుకుంటాము. మరి ఇదేనండి వీడియో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.